ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సమ్మర్ వచ్చేసింది ఎస్ అండ్ ప్రతి సంవత్సరం సమ్మర్ మనకి ఒక వార్నింగ్ ఇస్తూనే ఉంది, టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి. అయితే ఈ సమ్మర్ పెరిగే టెంపరేచర్లో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళని కంట్రోల్లో ఉంచగలరు అన్నది పేరెంట్స్కి ఒక ఛాలెంజ్ ఇది. ఎస్ సో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలన్నది చూడాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. ఒకటి సమ్మర్ క్యాంప్స్కి వాళ్ళు సేఫ్గా ఏదో ఒక ప్లేస్లో వెళ్ళిపోయే వాళ్ళు, స్తోమత ఉండి పంపించే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది డైలీ వేజెస్గా పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. వీళ్ళందరూ ఎక్కడికి పంపించలేరు పాపం. అలా అని ఇంట్లో ఉండే పేరెంట్సా లేరు. సో ఇక్కడ ఈ 2 పరిస్థితుల్లోనే పిల్లలు ఎక్కువ డేంజర్లోకి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే పిల్లల్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 8.5 9 months స్కూల్ క్లచెస్లో ఉండి ఒక్కసారి ఇది లాంగ్ వెకేషన్ కదా, అవును. లాంగ్ వెకేషన్ అండ్ ఇంకొక ఒక పర్టికులర్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ లాంగ్ అయిపోతుంది, 10th క్లాస్ వాళ్ళకి. అంటే వాళ్ళు టోటలీ రిలీఫ్ ఫ్రమ్ ద లైఫ్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఏదో ఒక పెద్ద విజయాన్ని సాధించి ఎవరెస్ట్కి కొంచెం దగ్గరలో ఉన్నాము, ఇంకా మనదే సక్సెస్ అన్నట్టుగా ఉంటారు. అది లాంగ్ వెకేషన్. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ వాళ్ళు ఒక దీంట్కి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఆ పర్టికులర్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు సమ్మర్లో ఎలాంటి డేంజర్ పనులైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అది డేంజర్ అని కూడా వాళ్ళు ఆలోచించరు.